హాయ్ అండి. కాకరకాయతో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను పావు కేజీ కాకరకాయలు తీసుకొని పైనున్న చెక్కంతా తీసేసి సన్నగా చక్రాల్లా కట్ చేసుకున్నాను. ఉప్పు, నీళ్లు కలిపి అందులో ఒక అరగంట ఈ ముక్కల్ని నానబెట్టి ఉంచాను. ఇలా అయితే చేదిపోతుందనమాట. తర్వాత ఇలా ఒక వడపోతలో వేసి ఉంచేస్తే ఇంకా మిగిలిన నీళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. తర్వాత ఈ గిన్నెలోని 3 చెంచాలు కార్న్‌ఫ్లోరు, అలాగే 3 చెంచాలు బియ్యం పిండి, ఒకవేళ లేకపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో సాల్టు, కారం, పసుపు, కాస్త మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచి బాగుంటుంది కదా, అలా ఉంటే అవి కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోండి. పిండి ముక్కలకి లైట్గా అంటుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అంటుకోకూడదు, అలాగని నీళ్ళలాగా ఉండకూడదు. అలా అయితే మనకి కాకరకాయ తిన్న ఫ్లేవరు బాగా తెలుస్తుందన్నమాట. చేదు అస్సలు అనిపించదు మనకి. వీటిని ఇలా పిండిలో కలిపేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు వీటిని అందులో విడివిడిగా ఎలా పకోడీలు వేసుకుంటాం కదా మనం, అలా వేసుకుంటూ వేపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల బాగా కరకరమన్నట్టుగా వేగుతాయి. ఇది మనకి ఉట్టిగా స్నాక్స్ కింద తినొచ్చు. అలాగే మన పప్పుచారు వాటిల్లో కూడా సైడ్ డిష్ కింద కూడా తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.